పడాలా ఫర్ బికమింగ్ ద ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. ఇది ప్రభంజనమే. ఎందుకంటే ఫస్ట్ 2 వీక్స్లో ఏం ఆడట్లేదురా, ఇంకేం ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్న ఈ అబ్బాయి 3rd వీక్ నుంచి పుంజుకొని ప్రతి గేమ్ మంచిగా ఆడుతూ, ప్రతి ఒక్కరితో మంచి పేరు తెచ్చుకుంటూ, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసుకుంటూ, తిన్న గేమ్ తిని ఆడుతూ, మంచి మంచి స్ట్రాటజీస్తో మంచిగా ఉంటూ, ప్రతి ఒక్కరికి సపోర్టివ్గా ఉంటూ, ప్రతి ఒక్క గేమ్ మంచిగా ఆడాడు. ఈ వీక్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, మాన్యువల్తో కలిసి రాంగ్ స్ట్రాటజీస్, వర్స్ట్ స్ట్రాటజీస్ అయితే వేశాడు. కానీ అది ఎక్కడో ఇంత ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇంత సక్సెస్లో వేయలేము. సో ప్రతి ఒక్క దీంట్లోనూ సూపర్గా ఆడుకుంటూ వచ్చాడు కళ్యాణ్ పడాల. ఈ వీక్లో కూడా ఇంతమందిని దాటుకుంటూ ఫైనలిస్ట్ అవ్వడం అంటే మాటలు కాదు. ఇక్కడ ఒక 8 మెంబర్స్ ఉన్నారు, 8 మెంబర్స్ని దాటుకుంటూ రావాలి. ప్రతి ఒక్కరిని దాటుకుంటూ కళ్యాణ్ పడాల హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఫైనలిస్ట్ అంటే మాటలు కాదు. ప్లస్ ఈజ్ ఎ కామనర్. ఇంతమంది సెలబ్రిటీస్కి ఆల్రెడీ ప్రీ ఫ్యాన్స్ ఉంటారు. ఇంతమందిని దాటుకుంటూ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సెకండ్ ఫస్ట్ దీంట్లోనే తిరుగుతున్నారు తనుజ అండ్ కళ్యాణ్. ఇంత పొజిషన్కి రావడం అంటే తమాష కాదు. సూపర్గా గేమ్ ఆడాడు కాబట్టి ఈ పొజిషన్లో పెట్టాం. ప్రజలు కూడా ఈ పొజిషన్లో పెట్టారంటే సామాన్య విషయం కాదు. ఏదో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి దాన్ని హైలైట్ చేయకూడదు. ఫస్ట్ వీక్ నుంచి గేమ్ని తీసుకురావాలి. ప్లస్ ఈ వీక్ సూపర్గా ఆడాడు. రీతు అండ్ ఫైనలిస్ట్ గేమ్లో అయితే రీతుకి కళ్యాణ్కి అయితే పడింది అనమాట. రీతు కూడా సూపర్గా ఇచ్చి పడేసింది గేము. ఇద్దరు ఈక్వల్గా గేమ్ ఆడుతూ వచ్చారు. ఎక్కడో ఒక రౌండ్లో రీతు కొంచెం వెనకబడింది, కళ్యాణ్ కొంచెం ముందుకు వచ్చేసాడు కాబట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. తన హార్డ్ వర్క్ తనకి ఫేవర్ చేసింది. ఎంత స్ట్రాటజీస్ వేసినా, ఎంత ఇది చేసినా ఆ లక్ అనేది ఉంటుంది చూడండి. ఆ లక్ కూడా ఫేవర్ చేస్తేనే మనకి ముందుకెళ్ళగలం. లేదంటే ఇమాన్యుల్ ఎలా అయితే తన తవ్వుకున్న గోతిలో తను పడిపోయాడు, అలాగే కళ్యాణ్ కూడా పడిపడేవాడు. కాకపోతే ఎక్కడో కొంచెం న్యాయం ఉంది కాబట్టి కళ్యాణ్ విన్ అయ్యాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ పడాల.